విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు కూడా యుగముల పర్యాంతరం వరకు నిలుస్తాయి. అయితే ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏంటి అంటే ప్రేమ మాత్రమే. లవ్ ఈజ్ సంథింగ్ గ్రేట్. ప్రేమ శ్రేష్టమైనది. ప్రతి విశ్వాసి మనసులో ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ మూడిట్లో ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉండాలి. కుటుంబం అంటే ప్రేమ, భార్య అంటే ప్రేమ, సంఘం అంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, దైవజనుడు అంటే ప్రేమ, ప్రార్థన అంటే ప్రేమ, భక్తి అంటే ప్రేమ, యేసయ్య అంటే ప్రేమ. ఈ ప్రేమ నీ మనసులో ఉంటే చాలు, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అదే ప్రేమ ఒకానొక నాటికి నీ మీద రిఫ్లెక్ట్ అవటం ప్రారంభిస్తుంది. నువ్వు ప్రేమిస్తేనే ఇతరుల ప్రేమను పొందుకుంటావు. నువ్వు ప్రేమించకపోతే ఇతరుల ప్రేమ నీకు దొరకదు. నువ్వు ఆదరించితేనే ఇతరుల చేత ఆదరించబడతావు. నువ్వు ఆదరించకపోతే ఎవరిని ఆదరించలేరు. చూపిస్తున్నావా ప్రేమను? యాకోబు యోసేపుని ఏం చేశాడట? ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రమైన తంగీని కుట్టించాడు. ఎందుకంటే గిఫ్ట్ ఇవ్వాలి కదా. ప్రేమ క్రియారూపంలో ఏం చేయాలట? తెలియపరచాలట. అమ్మ, ఈ రోజుల్లో చాలామంది వస్తున్నారు, ఐ లవ్ యూ అని చెప్పేస్తున్నారు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను నీ కోసం ఏం చేస్తాను చెప్పండి, అవసరమైతే ప్రాణం కూడా పెడతానంటారు. నాకు తెలిసినంత వరకు అయితే ప్రాణం తీసేవాళ్ళే తప్ప ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నేను నీ కొరకు ప్రాణం పెట్టేస్తానంటాడు, కానీ ప్రాణం పెట్టాడు, ప్రాణం తీస్తాడు. పెళ్లి చేసుకుని 2వ రోజుకి స్టార్ట్ అయిపోతాయి తిప్పలు కుప్పలుగా. వేధించడం ప్రారంభిస్తాడు, అనుమానించడం ప్రారంభిస్తాడు. ఆఖరికి మమ్మీతో ఫోన్లో మాట్లాడినా ఎవరో గంటలు మాట్లాడేస్తున్నావు, ఆ కాల్ రికార్డింగ్ బయటిది, ప్రూఫ్లు చూపించో, నాతో మాట్లాడించో. టార్చర్. ఎంతమంది లేరు టార్చర్లు భరించేవాళ్ళు. స్త్రీలు కూడా పురుషుల్ని టార్చర్ పెడుతూ ఉండేవాళ్ళు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? బైబిల్లో మనం చదువుకున్నాం, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది.